ఇతర దేశాల నుంచి రక్షణ కాపాడుకోవడానికి, రక్షణ ఆయుధాలు సమకూర్చుకోవడానికి కొంచెం ఆర్థికంగా ఎదుగుతాం కదా, డబ్బులు ఉంటాయి కదా. సో ఆర్థిక మూలాలను చంపేస్తే అంటే టూరిజం మెయిన్ మన దేశంలో ఉన్న టూరిస్టులు కావచ్చు, ఇతర దేశాల్లో ఉన్న టూరిస్టులు కావచ్చు, వెళ్ళి అక్కడ ప్రశాంతత కోసం గడిపోతున్నప్పుడు వాళ్ళకి 10 రూపాయలు ఖర్చు అయితే ఒక 1000 రూపాయలు ఖర్చు అయింది కదా. సో అందులోకి ఒక 100 రూపాయలు గవర్నమెంట్ పన్నుల రూపంలో పోతే ఆర్థికంగా మనం ఎదుగుతాం కదా. సో అలా ఆర్థిక మూలాన్ని దెబ్బ కొట్టేస్తే, మతపరంగా కూడా దెబ్బ కొట్టేస్తే వీళ్ళకి భయం పుట్టించవచ్చు అనే కొన్ని ఆలోచనలో కొన్ని దేశాలు చేస్తున్న ప్రయత్నాలు అంటున్నారు. అలాగే ఒక నేను మిలిటరీ అధికారి వాయిస్ అంటే మాటలు కూడా వినొచ్చాను, వీడియో చూసి వచ్చాను అనమాట. మన ఆర్థిక మూలాలను దెబ్బ కొడితే మనం ఎదగకుండా అయిపోతాము. లాస్ట్ ఒకటి జరిగింది చూడండి, 26 లో ముంబైలో. ముంబై మన ఆర్థిక రాజధాని, దేశానికి ఆర్థిక రాజధాని కదా. సో ఈ 6 ఏళ్లలో ఆర్థికంగా ఎదగడానికి చాలా కష్టం అవుతుందంట. అంటే ఇతర దేశాల నుంచి వచ్చే టూరిజం రాకుండా పడిపోయింది. మన దేశంలో టూరిస్టులు ఆడికి వెళ్ళకుండా తగ్గిపోయారు. సో ఆర్థికంగా ఎదగట్లేదు. ఆర్థికంగా ఎదగినప్పుడు దేశాభివృద్ధి కుంటుపడుతుంది కదా. సో ఇలా ఆర్థిక మూలాన్ని దెబ్బ కొడితే, అక్కడ భయం పుట్టించేస్తే సో దేశం ఆర్థికంగా ఎదగదు. ఇతర దేశాల మీద అటాక్ చేయడానికి వీనికి ఆయుధాలు ఆయుధాలు కొనుక్కోవడానికి డబ్బు దొరకదు కదా. సో అలాగా కుంటుపడిపోద్ది, భయంతో ఉండిపోద్ది. సో ఆటోమేటిక్ గా మనం మళ్ళీ ఇంతకు ముందు లాగానే ఒక 400-500 ఏళ్ళు వీళ్ళ మీద అటాక్ చేసేసి ఆర్థికంగా దోసేయచ్చు, వీళ్ళని టోటల్ గా అంతమొందించవచ్చు అనే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు. రే భారతదేశం రా బాబు, ఒక్కసారి గుసుకే మారే అనుకో, ఇంట్లోకి వచ్చి దూరి కొట్టింది అనుకో, సర్జికల్ స్ట్రైక్ చేశారు చూసారా, ఆ టైంలో మళ్ళీ ఒకసారి దూరి కొట్టారనుకో మీ పునాదులు కదిలి. ఎందుకని మన నిఘా వర్గాలు వాళ్ళని ఉగ్రవాదులని కనిపెట్టలేకపోయాయి? సో మనం ఎందుకని విఫలమయ్యారు? ఖచ్చితంగా విప్లవత కనబడుతుంది, మిలిటరీ డ్రెస్ లో కనబడుతున్నారు. అంటే అక్కడ లోకల్ అంటే అంత విచ్చలవిడిగా వాళ్ళు హెచ్చేవగా రావడం అనేది లోకల్ పబ్లిక్ ఎంత సపోర్ట్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. సో అటువంటి ప్రాంతాలకు పోవటం రావటం సహాయం చేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటదంట అక్కడ. సో అటువంటిప్పుడు మన వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి కదా. మళ్ళీ బార్డర్ లో ఉండే రాష్ట్రాలు, బార్డర్ లో ఉండే ప్రాంతాలు, సో ఆటోమేటిక్ గా మన మిలిటరీ ఉండాలి, అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్ ఉండాలి, మున్సిపాలిటీ ఉండాలి, ఒక అంబులెన్స్ అరేంజ్ చేయాలి గవర్నమెంట్. ఎందుకంటే సో అటాక్లే కాదు, నార్మల్ గా కూడా చల్లగా ఉంటది కాబట్టి వాతావరణం హైట్ పోయినా కొద్ది గాలి పీల్చుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటది. ఆ మంచు ప్రాంతాలు జారి కింద పడిపోవచ్చు. జారి కింద పడిపోయినప్పుడు ఆ సహాయం చేయడానికి కూడా అవకాశం లేని ప్రాంతాలు అంటున్నారు. సో ఆడ ముందుగానే కొంచెం ఉండి మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఉంటే మంచిది. మనలు కూడా ముందు జాగ్రత్తలు లేకపోవడం కూడా మన మైనస్ కూడా కనబడుతున్నాయి. సో సేమ్ టైం అటాకులు జరిగింది అనేది దాన్ని ఉపేక్షించే పనే లేదు. ఖచ్చితంగా ఎవరైనా సరే దొరకబట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరన్నా అక్కడికి ఆ టూరిస్ట్ ప్లేస్ కి పోవాలంటే చాలా భయపడతారు. బయట దేశాలలో ఇంకా రాను కూడా రాడు, ఆలోచన కూడా రాదు. మన దేశాలలో అయితే టోటల్ గా భయపడతారు, అడిగి పోరు. ఆటోమేటిక్ గా ఆర్థిక వ్యవస్థ కుంటు పడిపోద్ది. బలంగా ఆర్థికంగా మనం బలం రాదు, దొరకదు, సంపాదించలేము, భయం వేస్తుంది, ఎవరు రావట్లేడు, ఎలా సంపాదించుకుందాం, ఎలా ఆయుధాలు సమకూర్చుకుందాం. సో ఆటోమేటిక్ గా వచ్చేస్తారు. చైనా వాడు, పాకిస్తాన్, ఇతర దేశాలు వచ్చేస్తారు, అటాక్ చేసేస్తారు, మళ్ళీ 400 ఏళ్ళు పరిపాలించేస్తారు. సో దీనిపైన మన మోడీ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఖచ్చితంగా ముందు జాగ్రత్త తీసుకోవాలి. టూరిజం అని కాదు భయ్, బార్డర్ లో ఉండే ప్రతి ప్రాంతాల్లో మన మిలిటరీ ఉండాలి, అక్కడ లోకల్ గవర్నమెంట్ ఉండాలి, అంబులెన్స్ అరేంజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అటాక్ చేసిన కనీసం పట్టుకోలేకపోయాము, కనీసం మన వల్ల ప్రాణాలు కాపాడుకోవడానికి ఆప్షన్ ఉంటుంది కదా. సో ఒక అంబులెన్స్ అరేంజ్ చేసి, ఒక చిన్న డాక్టర్లు అరేంజ్ చేసేసి, ఒక 2 మిలిటరీ అధికారులను అరేంజ్ చేస్తే కాపాడుకోవడానికి ప్రయత్నం. అందులో అక్కడ ఉన్న ఒక లోకల్ వ్యక్తి, ముస్లిం వ్యక్తి, చూడండి ఇప్పుడు ముస్లిం అటాక్ చేసిన అంటున్నారు, పాకిస్తాన్ అంటున్నారు, కానీ అక్కడ ఉన్న ఒక ముస్లిం వ్యక్తి మన వాళ్ళని కాపాడటం చేసే ప్రయత్నంలో తీవ్రవాదులను అడ్డుకునే ప్రయత్నం అతను కూడా చనిపోయాడంట. సో ఇక్కడ కుల మతాలకు కూడా మనం లింక్ పెట్టొద్దాడు. ఒక ముస్లిం అబ్బాయి చనిపోయాడు మనల్ని కాపాడే ప్రయత్నంలో. సో ఇక్కడ కులాలు మతాలు ఉన్నది, దేశ ఆర్థిక వ్యవస్థని కుంటుపడడానికి చేసే ప్రయత్నాలను ఇతర దేశాలే. సో అన్ని విధాలు ఉన్నాయి కాబట్టి మన ఇంటెలిజెన్స్ కూడా కొంచెం ముందు జాగ్రత్తగా అక్కడ మిలిటరీని ఏర్పాటు చేయాలి. లోకల్ గవర్నమెంట్ ద్వారా ఒక అంబులెన్స్ అరేంజ్ చేసి అక్కడ ఉన్న లోకల్ అధికారులని, పోలీసులని, లేదంటే గవర్నమెంట్ తరఫున లోకల్ లీడర్స్ ఉంటారు కదా, సపోర్ట్ చేసేవాళ్ళు, పబ్లిక్ సపోర్ట్ చేసేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు. సో అటువంటి వాళ్ళు అరేంజ్ చేసి మనం ముందు జాగ్రత్త మనం తీసేసుకొని సో ఇటువంటి అటాక్లప్పుడు కనీసం మన ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటాను.